ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే కార్యక్రమం 100% తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఇంకో పక్క 2025 నాటికి ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాలన్నీ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం. 29కంతా కూడా ఎక్కడికక్కడ వాటర్ ట్రీట్మెంట్ కోసం 100% చేస్తాం. ప్రతి ఒక్క మున్సిపాలిటీని ఈ రోజు నుంచి రోజు మీరు చూడండి, చెత్త తొలగిస్తాం. ఎప్పటికప్పుడు చెత్త అంతా కూడా సేకరిస్తాం. అందులో నుంచి కరెంటు తయారు చేయగలిగితే కరెంటు, లేకపోతే కాంపోస్ట్ తయారు చేయగలిగితే కాంపోస్ట్ తయారు చేసి ముందుకు పోతాం. సముద్ర తీరంలో మంగినపల్లె బీచ్ ఇక్కడే ఉంది, సుందరమైన బీచ్. దాన్ని కూడా నాశనం చేశారు. స్వచ్ఛమైన బీచ్ల్ని, సుందరమైన బీచ్లు తయారు చేసి ఎక్కడికక్కడ మనం నెక్స్ట్ జనరేషన్ గాని టూరిజాన్ని ప్రమోట్ చేస్తే మంచిది వస్తుంది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి ఒక్కరూ ఒక చెట్టు పెట్టాలి. మీరు పుట్టిన రోజున ఒక చెట్టు పెట్టండి, మీ బిడ్డ పుట్టిన రోజున ఒక చెట్టు పెట్టండి. మీరు మంచి కార్యక్రమానికి ఇంకొక పక్కన మీ ఇంట్లో మీ పెద్దలను గుర్తించుకునే సందర్భంలో కూడా ఒక్కొక్క చెట్టు పెట్టాల్సిన అవసరం ఉంది. చెట్టు పెట్టడం మన నాగరికత. చెట్టు చూస్తే ఆహ్లాదకరం, మానసిక ఆనందం వస్తాయి. నేను ఇవన్నీ చెప్తే ఈయనకేం పని లేదు, ఏదో మాకు 10 రూపాయలు ఇచ్చేస్తే మేము పంపుతాం కదా, లేనిపోని మాట్లాడుతున్నాడని చెప్పి నా మీద లేనిపోని అపోహలు వస్తున్నాయి మీకు. కానీ నేను ఆలోచించేది నా తెలుగు జాతి శాశ్వతంగా ప్రపంచంలోని అగ్ర స్థానంలో ఉండాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1995లో నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు ఆ రోజు ఇచ్చిన ప్రాధాన్యతతో ఈరోజు ప్రపంచమంతా మనోళ్ళు వెళ్లి అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, ఇంగ్లాండ్ లో ఉండే బ్రిటిష్ వాళ్ళ కంటే మన వాళ్ళు ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. నేను అందుకే ఒక మాట చెప్పాను, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వెళ్లారు. ఈ రోజుటికి 70 సంవత్సరాలు, 76వ సంవత్సరం వచ్చేస్తుంది. 100 సంవత్సరాలు 2047కి అవుతుంది. 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఉండాలనేది నా సంకల్పం. అందులో 33% తెలుగు వాళ్ళు ఉండాలి. ఇది సాధ్యం, అసాధ్యం కాదు. ఆ రోజు హైదరాబాద్ను అభివృద్ధి చేశాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ 1గా ఉంది. హైదరాబాద్ నగరం నెంబర్ 1గా ఉంది. అన్ని నాశనం చేసిన వ్యవస్థలను ఒకటే గట్టును పెడుతున్నాం.